నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరు ఆ ప్రాంతం పండగ వాతావరణంలో మునిగిపోతుంది. కానీ జగన్ పర్యటన అంటే ఆంక్షలు, అనుమతులు, షరతులు కూడా తప్పనిసరిగా భాగమైపోతున్నాయి. ప్రతిసారి పర్యటన షెడ్యూల్ బయటకు రాగానే పోలీసు శాఖ నుంచి నోటీసులు, షరతులు వెల్లువెత్తుతుంటాయి. రోడ్లపై ఫ్లెక్సీలు వద్దు, బారికేడ్లు తప్పకుండా ఉంటాయి. ర్యాలీలు కుదరదు, జన సమూహం నియంత్రణలో ఉండాలి. ఇలాంటి ఆదేశాలు వరుసగా వస్తాయి. కానీ పర్యటన ప్రారంభమైన క్షణం నుంచి ఆ షరతులకే విరామం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్ల వైసీపీ శ్రేణుల ప్రేమ, అభిమానమే అంతటి ఉత్సాహాన్ని తెస్తుంది. బారికేడ్లున్నా పగిలిపోతాయి, ఆంక్షలున్నా ఊడిపోతాయి. ఇన్ని ఆంక్షలు పెట్టి చివరికి అమలు చేయలేకపోతే ప్రభుత్వం ఏం చూపిస్తోంది? అడ్డుకుంటున్నామని సంతోషపడుతోందా, లేక తెలియకుండానే ప్రతిపక్షానికి మరింత సానుభూతి దక్కేలా చేస్తోందా అని విశ్లేషకులు అంటున్నారు. ఆంక్షలనే పేరుతో ప్రభుత్వం ప్రజా సానుభూతిని జగన్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తోంది, లేక అనుకోకుండా అదే ఫలితం సాధిస్తోందో అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రోజున నిర్వహించే రోడ్ షోకు అనుమతి లభించింది. జగన్ కు రోడ్డు మారుగాన మాకవరపాలెం మెడికల్ కాలేజీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మాకవరపాలెంకి అనుమతి ఇచ్చారు పోలీసులు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు, సమావేశాలు, ర్యాలీకు అనుమతి లేదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి, అనకాపల్లి ఎస్పీ తోహిన్ సిన్హా స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉట్ల సురేంద్ర నాయుడు గారు. అలాగే వారితో పాటు మరొక గెస్ట్ కూడా ఉన్నారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడదాం. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. నమస్తే మేడం. సార్, ముందుగా మీరు చెప్పండి సార్, మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్లెక్సీలకు సంబంధించి, ర్యాలీల నిషేధం సంబంధించి, దాంతోపాటు 10 వాహనాల పరిమితి వంటివి, అంటే ఇది పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? ఝాన్సీ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షరతులతో కూడినటువంటి అనుమతి ఎందుకు ఇస్తారంటే, అసలు ఆయన ఎందుకు పర్యటన ఎందుకు చేస్తున్నాడు? మెడికల్ కాలేజ్ చూడడానికి పర్యటన చేస్తున్నాడు. మెడికల్ కాలేజ్ చూడడానికి రోడ్ షోలు అవసరమా? డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ ఏముంది, ఏమి చూడాలనుకున్నారు? మీరు అక్కడ నుండి ఫ్లైట్లోనో లేదా ఫ్లైట్లో దిగినారో ఆ నుండి హెలికాప్టర్లో పోండి, లేదంటే హైవే మీద నేరుగా పోయేసి మెడికల్ కాలేజ్ ఏం జరిగింది, ఏమి అది చూసేసి రాండి. దానికి మెడికల్ కాలేజ్ చూసేదానికి మీకు దాదాపు 4-5 నియోజకవర్గాల మీద మీరు రోడ్ షో చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈరోజు రోడ్ షో చేస్తామంటున్నారు ఓపెన్గా. మరి గత 5 సంవత్సరాలు అధికారంలో మీరు ఉండేటప్పుడు ఏ రోజైనా పరదాలు లేకుండా రోడ్ షో చేశారా మీరు? ఎప్పుడైనా 4 కిలోమీటర్ల దూరం పోవాలనుకున్నా కూడా పైన హెలికాప్టర్లోనే కదా పోయారు మీరు. ఆ పైన హెలికాప్టర్లో పోయేటప్పుడు కూడా కింద ఉండే షాపులు కానీ కింద ఉండే చెట్లన్నీ కూడా నరికేసే కదా పోయారు మీరు. ఏ రోజు మీరు ఆ విధంగా చేయట్లేదు కదా. ఏదన్నా ఒక బహిరంగ సభ పెడితే కూడా ఆ బహిరంగ సభకి ఎవరైనా మీ కార్యకర్తలు అందరూ కూడా జనసేవాకరణ చేస్తే, ఆ జనసేవాకరణలో కూడా ఎవడన్నా కానీ నల్ల దుస్తులు వేసుకుని వస్తే నల్ల దుస్తులు ఇప్పేసే ముందుకు పొమ్మని చెప్పారు. ఎవరన్నా మహిళలు ఒక నల్ల చున్నీ వేసుకున్నా ఆ చున్నీ కూడా ఒంటి మీద లేకుండా, నల్ల చున్నీ లేకుండా వస్తేనే లోపలికి అనుమతించారు, నిరసన జరుపుతారని చెప్పి. గత 5 సంవత్సరాలు మీరు కనీసం రోడ్డు మీదకి రావాలంటే ఎవరన్నా ఒకరు వచ్చి మిమ్మల్ని కలవాలన్నా కూడా మీరు పర్మిషన్ ఇలా. అంతెందుకు మీ 151 మంది ఎమ్మెల్యేలలో సింహభాగం మిమ్మల్ని కలిసేదానికి 5 సంవత్సరాలు ఛాన్సే ఇలా. అందుకే కదా మీరు 5 పెరికేస్తే 11కు పడ్డారు. ఈరోజు షరతులతో కూడినటువంటి ఎందుకు ఇచ్చామంటే దానికి ఎందుకు ఏమంటే, మొన్న ఈడికి వచ్చారు, మన పలమనేరుకు వచ్చారు. మామిడికాయలు ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, అది కూడా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మామిడికాయ కాపు ఎప్పుడు ఉంటుందో దాన్ని ఎప్పుడు కోస్తారో అప్పుడు రావాలా. మామిడికాయ సీజన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మమ అనిపించేదానికి ఒక 4 ట్రక్కులు మామిడి పండ్లు ఆడాను లోపల పెట్టేసి ఈయన వచ్చిన తర్వాత ఆ మామిడి పండ్లన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తొక్కిచ్చేశారు.
దానికి ముందు గుంటూరులో ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాలకు ముందు చనిపోయిన అతన్ని ఒక స్వతంత్ర సమరయోధుడు అని చెప్పి ఆయన ఎవరో బెట్టింగ్ మహారాజును చూసేదానికి ఆయన విగ్రహం ఆవిష్కరణ చేసేదానికి పోయారు. పోయేసి ఆ ఆవిష్కరణ పోయేటప్పుడు మీ కార్యకర్త తలకాయ దొక్కిచ్చేసి పోయారు. అందుకే కదా షరతులు. ఎందుకు షరతులు పెడతామంటే మీరు బయట వస్తే తలకాయ అన్నా నలగాల, లేదు మామిడికాయ అన్నా నలగాల, లేదు ఏదో ఒక కాయ నలగాల. ఏదో కాయ నలిగితేనే మీకు మనశ్శాంతి. ఆ కాయ నలిగింది అనుకోండి, అప్పుడు మీకు మనశ్శాంతి. ఇప్పుడు తలకాయ నలిగిపోయింది ఒక మీ కార్యకర్తకి, ఆ తలకాయ నలిగిపోయిన కార్యకర్తకు మళ్ళీ ఎప్పుడో ఒకసారి పరామర్శించే పేరుతో జన సమీకరణ చేసేది, పరామర్శ చేసేది. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? ఇవి ఒక పక్క. అంతెందుకు, ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ప్రపంచ మెచ్చినటువంటి నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని కనీసం గుంటూరులో మా కార్యకర్తలందరినీ నరమేధంతో ఇంట్లో నుండి బయట రానికుండా కోసేసి తరిమేస్తే వాళ్ళని పరామర్శించేదానికి వెళ్తాను అంటే ఇంట్లో నుండి బయట రానిలా. ఆయన ఇంటి గేటుకు తాళ్ళు కట్టారు మీరు, బయట రానికుండా. ఎవరిని బయట రానిచ్చారు మీరు? గత 5 సంవత్సరాలలో ఒక కార్యకర్తను కానీ ఒక నాయకుడిని కానీ మీరు బయట రానిచ్చారా మమ్మల్ని? మేము ఈరోజు షరతులతో కూడినటువంటి మీకు ఇదన్నా ఇస్తున్నాం, పర్మిషన్ అన్నా మీరు చేసుకోండి అని. ఈ షరతులు కూడా ఎందుకు అంటే మేము వదిలేస్తామండి ఝాన్సీ గారు. మేము యాక్చువల్లీ ఈయన్ను మేము ఆపాలనో లేకపోతే షరతులు పెట్టాలనో మాకు లేదు. వీళ్ళ ప్రభుత్వం లాగా కాదు కూటమి ప్రభుత్వం. స్వేచ్ఛగా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే దాన్ని ఎత్తి చూపించవచ్చు. ఎత్తి చూపిస్తే దాన్ని మేము ఏదన్నా తప్పు చేస్తూ ఉంటే సరిదిద్దుకుంటాం. దాంట్లో మాకేమి బేసేదాలు లేవు, బేరాలు లేవు. మేము షరతులు ఎందుకు పెడతాము అంటే ఈయన బయట వస్తే బల ప్రదర్శన మాత్రమే చేస్తాడు. ఈయన కావాల్సిన వాళ్ళని ఒక 100 మందిని వేసుకొని సీఎం 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 అని అరవాలా, ఫ్లెక్సీలు చూపించాలా. రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ కూడా ఎవరన్నా పాదచారులు ఉంటే కూడా వాళ్ళని కూడా రానిరు. అంబులెన్సులు పోతామన్నా అంబులెన్సులు రానిరు. అందుకని షరతులు పెడుతున్నాం. అవి రానికపోగా ఇప్పుడు ఏదో ఒక కాయ నలగాలి కదా. ఈయన మనశ్శాంతి కలగాలి అంటే ఈయన రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక శవం అన్న పడాలి, ఒక తలకాయ అన్న నలగాల, ఒక మామిడికాయ అన్న నలగాల, ఏదో ఒక కాయ నలిగితేనే ఈయనకు మనశ్శాంతి. అందుకని అవి నలిగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మా మీదే పోలీసులు నాకు భద్రత ఇవ్వలేదు, పోలీసులు చిన్న చూపు చూశారు, ఈ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి కోడికత్తుతో ఎయిర్పోర్ట్లో గీస్తే ఈయన పోయి తెలంగాణ హాస్పిటల్లో చేరి తెలంగాణ డాక్టర్ దగ్గర చూపించుకొని తెలంగాణ పోలీసులతో నేను ఆ కోర్టులోనే ఉంటానని చెప్పి కోడికత్తుతో గీయించుకొని వీళ్ళ కార్యకర్త సీను దగ్గర ఈయన ముఖ్యమంత్రి కావాలని వాడు గీశాడు అని వాడు చెప్పాడు. ఆ కార్యకర్త దగ్గర గీయించుకొని తెలంగాణలో పోయి పడుకున్నాడు కదా. ఆ విధంగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం మాత్రం నాకు బాగా పనిచేస్తారు అంటాడు. ఈయన చెప్పినట్టు వినిపించుకుంటారు. అందుకే ఈయన చెప్పినట్టు విన్నారు కాబట్టి 4 ఐపీఎస్ ఆఫీసర్లు, చరిత్రలో లేదు 4 ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయింది. రేపు ఈయన ఏమన్నా ఒక కార్యకర్తనో ఎవరినో ఒకరిని తొక్కిచ్చేస్తే మళ్ళా ఆ నెపాన్ని ఆ పోలీసుల మీద వేస్తారు. ఆ పోలీసుల మీద వేసి శాంతి భద్రతలో లోపము, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి, అందుకనే నేను ఈరోజు పోరాటం చేస్తున్నా అని మళ్ళా ఒక ట్యాగ్ లైన్ పెడతారు వైసీపీ వాళ్ళు. అందుకే ఇప్పుడు మొన్న కూడా తిరుపతిలో కూడా మాకు ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పని బాట లేదు, ఆయన మర్చిపోయారు. 65,000తో ఓడించినారు ఆ మనిషిని. ఓడిస్తే ఆయన తెల్లవారితో లేస్తే దేవస్థానం మీద ఏదో ఒక బురద తల్లడం, ఎవరి మీదనో ఒకరు బురద తల్లడం. అంటే జనాలలో ఈ కరుణాకర్ రెడ్డి అనే అతను ఉండాడు, లైవ్లో ఉండాడు, రాజకీయాల్లో ఉండాడు అని చెప్పుకోవడం కోసం. అదే ట్రిక్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఏడన్నా ఉండాలి కదా. వీళ్ళందరూ చెప్పారు మాకు రాజధాని ఏడే ఉంటుంది, రాజధాని ఏడే కడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఏడే ఉంటాడు, ఇల్లు ఏడే ఉంది, చంద్రబాబు కన్నా ఇల్లు లేదు, ఎక్కడ బాడీ ఏమైనా రాజధాని ఉంటుందని. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు అధికారం పోయింది కదా, మరి ప్రతిపక్ష నాయకుడు కావాలని, ప్రతిపక్ష హోదా కావాలా ఇవ్వండి అంటున్నారు కదా. మీరు ఎక్కడ ఉన్నారు కదా ఆంధ్రాలో ఒక రోజు అన్న ఉంటున్నారా? మీరు నేరుగా యలహంక ప్యాలెస్లకి వెళ్ళిపోతున్నారు, ఆడపోయి రెస్ట్ తీసుకుంటారు. ఏడన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక శవం పడిందా, శవాన్ని పరామర్శించేదానికి వస్తారు. లేదు ఏదైనా ఒక వివాహ కార్యక్రమం అయిందా,
వివాహ కార్యక్రమానికి వస్తారు. అంటే రెండే మీకు, ఏదన్నా ఒక పెళ్ళి అయినా జరగాల, లేదు ఒక శవం అన్నా పడాలా. పెళ్లికి సావుకు డిఫరెన్సే లేదు ఈయన పర్యటనలో. పెళ్లికి వచ్చినా జై 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 అని కొడతారు, సీఎం 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 అంటారు. సావుకు వచ్చినా జై జగన్ అంటారు, సీఎం 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 అని అంటారు. అంటే చనిపోయి వాళ్ళు ఆడ బాధపడతా ఉంటే వాళ్ళ ఆ బాధను పరామర్శించేదానికి వచ్చిన మీరు నవ్వుకుంటూ, సావుకు వచ్చినా అదే నవ్వు, పెళ్ళికి వచ్చినా అదే నవ్వుకుంటూ జేజేలు కొట్టుకుంటా ఉంటే మీరు ఎందుకు వస్తా ఉన్నట్టు? గత 5 సంవత్సరాలు మీరు చేసిన కారణం ఏంది? ఇప్పుడు మెడికల్ కాలేజీలు చూసేదానికి వస్తున్నారు. ఎన్ని కట్టారండి మీరు? 5 సంవత్సరాలలో మీరు కట్టిన మెడికల్ కాలేజీలు ఎన్ని? కనీసం మీరు ఫౌండేషన్ అన్న వేసారా? ఒక ఫౌండేషన్ 5 సంవత్సరాలు కావాలన్నా ఒక మెడికల్ కాలేజీ కట్టేదానికి? ఓకే సురేంద్ర ఒక నాయుడు మెడికల్ గారు, కాలేజీ సరే. కట్టి దానికి 5 సంవత్సరాలు కట్టాలన్నా? కావాలన్నా? అదే 25 కాలేజీలు తెచ్చాం మేము. సురేంద్ర నాయుడు 25 ఝాన్సీ గారు కంప్లీట్ చేస్తా, ఒక సెకండ్ కంప్లీట్ చేస్తా. చెప్పండి. మేము 25 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేసినాం. అద్భుతంగా మెడికల్ స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు, జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు మీకు ఇచ్చారు కదా, 5 సంవత్సరాలలో ఎట్లా రాజధానిని నాశనం చేసేసారు, పోలవరాన్ని ముంచేశారు. ఎక్కడ ఒక రోడ్డు గట్ల, ఒక తట్ట మట్టిలా, ఒక కాలువ గట్ల, ఒక కుళాయి కనెక్షన్లా. కనీసం మెడికల్ కాలేజీలు అంటున్నారు కదా, ఎన్ని కాలేజీలు కట్టారండి? ఒక కాలేజీ అన్నా సరే. మీకు నిజంగా చిత్తశుద్ధి మెడికల్ కాలేజీలు కట్టాలని చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు పడుతుంది ఒక మెడికల్ కాలేజీ కట్టేదానికి ప్రభుత్వానికి? ప్రభుత్వ యంత్రాంగం అనుకుంటే 2 సంవత్సరాలు మెడికల్ కాలేజీ కట్టలేరా? 5 సంవత్సరాలు పడుతుందా? అంటే ఈరోజు మళ్ళా తగుదునమ్మా అని చెప్పి మెడికల్ కాలేజీలు పర్యటన అని చెప్పి ఈ జనాలందరినీ కూడా పోగేసుకుని గంజాయి బ్యాచ్ని మీ ఇష్టంగా మీరు 4-5 నియోజకవర్గాల గుండా మీరు వెళ్ళి ఆ సందాల్లో దొంగదలు దూరి ఆడూరిన ఒకని తలకాయ ఎక్కించి తొక్కించి చంపేసి మళ్ళా పోలీసుల మీద నెపం వేసుకునేదానికా? ఈ డ్రామాలంతా ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు దిగి భూమి మీదకి రావాలా. ఇంకా మేము ముఖ్యమంత్రి అనుకోకుండా భూమి మీదకి వస్తే, భూమి మీద వచ్చి ప్రతిరోజు లేదు కనీసం మీరు రోజు రాలా, వారం సమీక్షించండి ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో, ఏమి ఈరోజు సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, దాని మీద మంచి సలహా ఇవ్వండి, తీసుకుంటాం. అట్లా లేకుండా మీరు ఈ డ్రామాలు అయితే వేస్ట్ అని చెప్పి నా అభిప్రాయం ఝాన్సీ గారు. ఓకే సార్, సురేంద్ర నాయుడు గారు. ఓకే సార్. అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మాట్లాడినట్టుగా ఆ విధంగా అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరు చెప్పండి సార్, మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మరి మీ పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు గుడ్ ఆఫ్టర్నూన్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ప్రభుత్వం మనం విషయంగా మాట్లాడుకుందాం. ఊరికే మేము విమర్శించిన ప్రయోజనం లేదు, ఊరికే వాళ్ళు అబద్ధాలు చెప్పిన ప్రయోజనం లేదు. మనం విషయంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, గత ప్రభుత్వం అసలు అక్కడ మెడికల్ కాలేజీ కట్టలేదు, ఆల్రెడీ ఊరికే 4 ఇనుప ఊసలు పెట్టారు, ఫౌండేషన్ లేదు, ఆ ఫౌండేషన్ కూడా వేయలేదు, అది పూర్తి చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, అందుకే పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దానికి మేమేం చెప్తున్నాం, గత ప్రభుత్వంలో మేము ఇంత శాతం పూర్తి చేశాము, అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు, దీనికి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి పర్యవేక్షణలో ఇది జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో ఇది పూర్తి అవుతుంది, ఎవరు ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి కానీ లేనిది చెప్పడానికి కానీ అవకాశం లేదు. మేము మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్ లోకి తెచ్చి వాటిని కొనసాగిస్తూ ఉన్నాం. అట్టనే మరో 5 మెడికల్ కాలేజీలు, మరో 6 మెడికల్ కాలేజీలు అరాకొర పనులతోటి పూర్తి అయిపోయి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతావి ప్రాథమిక దశలో కొన్ని మాధ్యమ దశలో కొన్ని అట్లా ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు అనకాపల్లి మెడికల్ కాలేజీ విషయంకి వచ్చేసరికి చెప్పదలుచుకున్నది, మేమేం చెప్తున్నాం, వాళ్ళు ఏదో చూపించి అక్కడ కాలేజీయే లేదు, అక్కడ పూర్తే కాలేదు, అక్కడ ఇనుప ఓసలు ఉన్నాయి, ఫౌండేషన్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సరే, మీరు చెప్పింది నిజమైతే
ఇంకొక ఆరోపణ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయనకి ప్రజలు తిరస్కరించాను, ఆయన ప్రజాభిమానం లేదు, ఆయన కేవలం పులివెందు ఎమ్మెల్యేనే, ఆయనకి అసలు భద్రతే అవసరం లేదు, ఆయనకి హోదానే అవసరం లేదు, ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. మీరు ఇవన్నీ నిజాలైతే మరి ఎందుకు ఆయన పర్యటనకు షరతులు, ఎందుకు ఆయన అక్కడికి వస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి, ఆయన వస్తే స్థానిక నాయకుల మీద హౌస్ అరెస్టులు ఎందుకు, కేసులు ఎందుకు, షరతులు ఎందుకు, బ్యారికేట్లు ఎందుకు, వేల మంది పోలీసులు ఎందుకు, అక్కడ వేల మంది పోలీసులు ఎందుకు, ఆయన వస్తే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంది? అక్కడ నిజం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారు, అక్కడ నిజంగా ఆయన ఏమి కట్టకపోతే, ఏమి పని చేయకపోతే అది సామాజిక మాధ్యమాలన్నీ అవి చూపిస్తాయి కదా, అక్కడ తేట తెల్లమవుతుంది కదా. మరి మీరు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? అంటే మీరు చెప్పినవి అబద్ధాలనా, మీరు చెప్పినవి అబద్ధాలనా, మీరు చేస్తున్న మోసమనా? ఇవన్నీ వన్ బై వన్ తేట తెల్లగా అవుతాయని చెప్పేసి కేవలం ప్రభుత్వం అబద్ధాల మీద మోసాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తుందని, ఇవి బహిర్గతం అయితే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని, ప్రజలు ఎక్కడ వస్తారో అని చెప్పేసి భయపడుతున్నదా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు విసిరిన సవాలుకి అక్కడ స్వీకరించి అక్కడ కాలేజీని చూపించడానికి వస్తే మీకెందుకు అంత భయం? ఆయనకి ప్రజలు రానప్పుడు ఆంక్షలు ఎందుకు? ఆయనకి ప్రజలు రానప్పుడు స్థానిక నాయకుల మీద హౌస్ అరెస్టులు ఎందుకు, కేసులు ఎందుకు, టికెట్లు ఎందుకు, వేల మంది పోలీసులు ఎందుకు? ఇవన్నీ ప్రభుత్వము ద్వంద్వ వైఖరి పాటిస్తూ అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి, మోసం చేయాలని, ప్రైవేటు పరం చేసి విద్యని మెడికల్ కాలేజీల్ని దారుణంగా అమ్ముకొని సామాన్య ప్రజల్ని, పేద ప్రజల్ని నడ్డి విరిచేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నది. కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టి ప్రజల విద్యని, వైద్య కాలేజీల్ని, వైద్యాన్ని పేద ప్రజలకి దూరం చేస్తే పేద ప్రజలు, ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి వైద్యం ఎలా అందుతుంది, వైద్య విద్య ఎలా అందుతుంది? ఇవన్నీ మేము చెప్తుంటే వెంకటేశ్వర రెడ్డి గారు చూపించడానికి వస్తుంటే ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి? అక్కడ మెడికల్ కాలేజీని చూపిస్తే, ఉన్నట్టు చూపిస్తే మీకు వచ్చే బాధ ఏంటి? రెడ్డి గారు, మరి దీనికి సంబంధించి కూడా మరి సురేంద్ర నాయుడు గారు కూడా ఒక విషయం చెప్తానంటే అండి, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మరి సురేంద్ర నాయుడు గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్. అమ్మా, నాకు సరైన సమయం ఇవ్వండి అమ్మా. సురేంద్ర నాయుడు గారు 20 నిమిషాల పైన మాట్లాడారు, మాకు కనీసం 5 నిమిషాలు కూడా ఇవ్వలేరా? వెంకటేశ్వర రెడ్డి గారు, ఝాన్సీ గారు, మీరు సురేంద్ర నాయుడు గారు 20 నిమిషాలు మాట్లాడారు, కనీసం మాకు 5 నిమిషాల సమయం కూడా ఇవ్వలేరా? సరే సార్, కంటిన్యూ చేయండి సార్. మా సమస్యలు వినరా? ఈ రాష్ట్రంలో పేద ప్రజల సమస్యలు, పేద ప్రజల ప్రశ్నలు, పేదలు పడుతున్న బాధలు వినే అవకాశం కనీసం సామాజిక మాధ్యమాలకు కూడా ఓపిక లేదా? సార్ కంటిన్యూ చేయండి సార్. ఫైనల్ చేయండి సార్, మీరు ఫైనల్ గా మాట్లాడండి సార్. తెలియాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం దీని గురించి పట్టించుకోదా? మీరు కూడా ప్రశ్నించాల్సిన సామాజిక మాధ్యమాలు కూడా ప్రభుత్వం వైపు వత్తాసు పలికితే ఇక ఈ రాష్ట్రంలో సామాన్య పేద ప్రజలు ఎలా బతకాలి? ఎవరు వీళ్ళ తరపున? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి వీలేదు, వైఎస్ఆర్సీపీ మాట్లాడటానికి వీలేదు, సామాజిక మాధ్యమాలు ప్రశ్నించడానికి వీల్లేదు, అక్కడికి వచ్చి చూపించడానికి వీల్లేదు, జరుగుతున్న విషయాలు చెప్పడానికి వీల్లేదు. అట్లీస్ట్ మీరు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలికితే, ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇచ్చి ప్రభుత్వం ఎక్కువ చెప్పేది వింటే ఇక్కడ ఈ పేద ప్రజల బాధ ఎవరు వినాలి? అయ్యో, ఆ విధంగా ఏం లేదు సార్. కాకపోతే సురేంద్ర నాయుడు గారు ఒక మాట చెప్తా అని చెప్పడం వల్ల నేను అడిగాను తప్పించి ఎవరికి ఇక్కడ మద్దతు ఇవ్వట్లేదు సార్. మీరు ఒక మాట చెప్పేసి దీన్ని ఫైనల్ చేసేద్దాం, ఎందుకంటే టైం కూడా మించిపోతుంది కాబట్టి. మాట్లాడండి సార్, మాట్లాడండి, పర్లేదు.
మీకు ఇప్పుడు ఇచ్చిన నేను సమయం ఏమంటున్నానంటే, ఉదాహరణ వెంకటేశ్వర రెడ్డి గారు గారితో ఆరోపణలు అదే చేశారు. దాన్ని బట్టే సార్ ఆ ఒకేసారి ఆరోపణలకు సమాధానం సార్ నేను చెప్పుకోవాలి కదా. సురేంద్ర నాయుడు ఇప్పుడు గారు ఆయన ఒక చేసిన 2 నిమిషాలు ఆరోపణ- ఆగండి సార్. అండ్ వెంకటేశ్వర ఆయన రెడ్డి గారు చేసిన మీరు ఇంకా అలాగే అనకుండా ఈ అంశానికి సంబంధించి దానికి ఒక ఫినిష్ ఇవ్వండి సార్. ప్రధానంగా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. రైట్, అసలు ఈ అంశానికి సంబంధించి అసలు వైసీపీ పార్టీ మధ్య అలాగే టీడీపీ అధికార పార్టీ మధ్య చాలా రసాబసా అయితే సాగింది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ కాన్వర్జేషన్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఈ అంశానికి సంబంధించి మళ్ళీ మనం డిబేట్ పెట్టుకుందాం సార్. ఈ రోజుటికైతే సమయం మించిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి జగన్ పర్యటనపై పోలీసు శాఖ వారు విధించిన ఈ కఠిన షరతులకు సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి మధ్య అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మధ్య బాగా రసాబసా సాగింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇది వాటి స్పెషల్ ఇంటెప్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.